బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. మరో 6 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు. జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది స్పెషల్ కోర్టు. మే 20 వరకు జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. 8,000 పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై మే 20న విచారణ చేపడతామన్నారు జడ్జ్ కావేరి భవేజా. కవిత అరెస్టుకు రేపటితో 2 నెలలు పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి, బీఆర్ఎస్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి, ముఖ్యంగా కల్వకుంట్ల కవిత ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, నెక్స్ట్ కవిత అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై ఈ నెల 20వ తేదీన కోర్టు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయం తీసుకోబోతుంది. మరి అయితే కవిత జ్యుడిషియల్ రిమాండ్ ఈ రోజు ముగిసిన నేపథ్యంలో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ఈ నెల 20వ తేదీ వరకు కూడా పొడిగించారు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టుగైతే మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ఏముందనేది చాలా కీలకమైన అంశం. అందులో ప్రధానంగా కవితకు లిక్కర్ స్కామ్ తో సంబంధాలు ఉన్నాయి. మరి అందులో ఆమె కింగ్ పిన్, అలాగే ఆమె మద్యం వ్యాపారులను అరవింద్ కేజ్రీవాల్ కు పరిచయం చేసింది కూడా కవిత అని చెప్పేసి క్లియర్ గా ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. దాంతో పాటు గోవా ఛార్జ్ షీట్ లో గోవా అసెంబ్లీ ప్రచారంలో పాల్గొన్న కొంతమంది నేతల ప్రముఖులను కూడా ఇందులో ఛార్జ్ షీట్ లో పేర్లు పెట్టినట్టు తెలుస్తుంది. మరి తాజా పరిణామాలతో అసలు ఏం జరగబోతుంది, కవిత కేసులో ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు, ఇంకా ఈ ప్రముఖులు ఎవరున్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కేసులు అనేది కీలకంగా మారింది. అయితే ఈ రోజు ఏమైందంటే కవితను కోర్టుకి తీసుకురాలేదు. జ్యుడిషియల్ రిమాండ్ ముగిసినప్పుడు కూడా ఆమెను వర్చువల్ గానే హాజరుపరిచారు. వర్చువల్ గా హాజరుపరిచి కావేరీ భవేజా ఇమీడియట్ గా పోస్ట్ పోన్ టు అడ్జర్న్మెంట్ ఇచ్చేశారు. 20వ తేదీకని మే 20 అన్నారు. ఇంకా దాంతో పాటు ఇక ఈ ఛార్జ్ షీట్ మీద కూడా విచారణ జరగాల్సి ఉండగా ఈ విచారణ కూడా మే 20కే వెళ్ళింది. మరి ఈ ఛార్జ్ షీట్ అంశంలో పేర్కొన్న అంశాలన్నింటినీ కూడా కోర్టు కూడా పరిశీలిస్తుంది. మరి పరిశీలించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ క్లియర్ గా చెప్తుంది ఏంటంటే కవితకి ఎలాంటి రిలీఫ్ ఇవ్వద్దు, కవిత గాని రిలీఫ్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిబిఐ కూడా చెప్తుంది. మరి ఈ కేసుకు సంబంధించి కవిత పాత్రను అయితే ఛార్జ్ షీట్ లో క్లియర్ గా పెట్టుకోవడం జరిగింది. మరి దీని ప్రకారం చూసుకున్నట్లయితే కవితకి ఎలాంటి ఓట లభించే అవకాశం అయితే లేదు. ఇక తిహార్ జైల్లో ఉంటారు. అక్కడి నుంచి ఇక హైకోర్టుకి అప్పీల్ చేసుకుని హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒక్కసారి కానీ ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయిన తర్వాత, ఛార్జ్ షీట్ పై విచారణ జరిగి అప్రూవ్ అయిపోయిన తర్వాత ఇక ఆమెకు బెయిల్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళే అవకాశం లేదు. హైకోర్టు నుంచి ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ట్రయల్ కోర్టు ఆల్రెడీ రెండు బెయిల్ పిటిషన్లు కూడా తిరస్కరించిన నేపథ్యంలో ఆమె హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఆమె బెయిల్ అప్లై చేసుకుంటారు. హైకోర్టు నుంచి బెయిల్ తీసుకుని బయటకు వస్తారని న్యాయ నిపుణుల నుంచి అందుతున్న సమాచారం. ప్రస్తుతానికైతే మాత్రం కవితకి ఎలాంటి రిలీఫ్ కూడా దొరకలేదు. కవిత తిహార్ జైల్లోనే ఉన్నారు. మరి ఆమె 2 బెయిల్ పిటిషన్లు కొట్టేశారు. మరి మే 20వ తేదీన కవిత భౌతవ్యం అని ఏంటనేది తేలనుంది. మరి ఇదే రోజ్ అవెన్యూ కోర్టులో జ్యుడిషియల్ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి కావేరీ భవేజా దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సచిన్, అయితే రామకృష్ణ, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు కాబట్టి ఎటువంటి అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది? ముఖ్యంగా కవితకు సంబంధించిన లాయర్లు ఇప్పుడు హైకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉందా? హైకోర్టుని సంప్రదించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? అలా హైకోర్టుని సంప్రదించారు. హైకోర్టుకు బెయిల్ పిటిషన్స్ వేస్తున్నారు. మరి ఈ సంప్రదింపులంతా కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ గా లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని కవిత తరపున న్యాయవాదులు చేస్తారు. మరోవైపు ఏంటంటే వాళ్ళు స్ట్రాంగ్ గా అడుగుతుంది ఏంటంటే మహిళ కాబట్టి పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందేందుకు ఈమెకు అర్హత ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి అప్పర్ కోర్టుని లేదంటే ఆ పై కోర్టును సుప్రీం కోర్టును కూడా కోరవచ్చు. అయితే ఇక్కడ బెయిల్ ఇస్తారా ఇవ్వరా అనేది చూడాలి. ఎందుకంటే ఈడీ స్ట్రాంగ్ అబ్జెక్షన్ ఉంది, సిబిఐ స్ట్రాంగ్ అబ్జెక్షన్ ఉంది. ఈడీ ఒకటి, సిబిఐ ఒకటి, 2 కూడా మాకు పర్వాలేదు, కేసు క్లియర్ అయిపోయింది, కేసుకి సంబంధించి అంతా ఫైనల్ రిజల్ట్ అయిపోయింది, మీరు ఇచ్చేయచ్చు తీర్పు అని చెప్తే బెయిల్ ఇచ్చేయచ్చు అని చెప్పి ఇంకా కవితకి బెయిల్ వచ్చే అవకాశం. కానీ ఈడీ సిబిఐ మాత్రం అడ్డుపడితే మాత్రం బెయిల్ వచ్చే అవకాశం ఇక్కడ కూడా లేదు. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. మరో 6 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది
స్పెషల్ కోర్ట్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మే 20 వరకు జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. 8,000 పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది ఈడీ. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై మే 20న విచారణ చేపడతామన్నారు జడ్జ్ కావేరి భవేజా. కవిత అరెస్టుకు రేపటితో రెండు నెలలు కాబోతోంది.